అదే వేరొకరి ఇంట్లోని కుక్క మొరిగితే ఏమి చేస్తావు అని మళ్ళీ ప్రశ్నించాడు గురువు. వేరే వాళ్ళ ఇంట్లో కుక్క మొరిగితే నేనెందుకు పట్టించుకుంటాను, ఏమాత్రం పట్టించుకోను అన్నాడు ఆ యువకుడు. అదే పని ఇక్కడ కూడా చేయాలి. లోకో భిన్న రుచి అని తెలిసిందే కదా. వారి వారి అనుభవాలను బట్టి వారు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. నీకు నచ్చితే స్వీకరించు, లేకుంటే వాటిని పక్కన పెట్టు. నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం ఉంటే చాలు, అదే 10,000. ఎప్పుడు ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించకు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు అని అన్నాడు గురువు. మరి వారు చెప్పినట్లు సమస్యలు వస్తే అని రాగాలు తీస్తూ ప్రశ్నించాడు యువకుడు. వెంటనే గురువు, నువ్వు దారిలో పోతూ ఉంటే నీకు ఎదురైన కుక్క ఏమి చేస్తుంది అని అడిగాడు. కొద్దిసేపు మురిగి మురిగి తన దారిన తాను పోతుంది అని నెమ్మదిగా చెప్పాడు ఆ యువకుడు. కుక్క మాత్రమే వెళ్తుందా లేక దాని తోక కూడా వెళ్తుందా అని అడిగాడు గురువు.